హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. నేను చూసిన వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మంచి ఎలా కురుస్తుందో చూడండి. చూసారా, మార్నింగ్ లేవగానే పైకి వచ్చి చూస్తే ఇలా ఉంది. సూర్యోదయం ఎలా అవుతుంది చూడండి. ఒక చిన్న డాట్ లాగా కనబడుతుంది. అసలు ఏం కనబడట్లేదండి ఇక్కడైతే. ఇది మొత్తం పొగ మంచు కమ్ముకుందండి. బీరకాయలు, ఇది బీరతీగ. అంకుల్ నీళ్ళు పడుతున్నారు. హాయ్ చెప్పండి. ముసుకేసుకొని పడుతున్నారు, అట్లున్నది వెదర్. హార్వెస్టింగ్ కూడా ఉందండి, చేయాలి. ఇదిగోండి వంకాయలు చూడండి, గుత్తులుగా వచ్చినాయి. వంకాయలు ఉన్నాయి, ఆకుకూరలు ఉన్నాయండి. ఇదిగో బెండకాయ చూడండి. తోట చిన్నది, కూరగాయలు కూడా కొన్ని వస్తున్నాయి, కానీ సరిపోతున్నాయి బాగానే, ఇంటికి సరిపోని వస్తున్నాయండి. ఇక్కడ టమాటా చూడండి ఎన్ని కాయలు వచ్చినాయో. ఇది గుత్తులుగా కాయలు వచ్చినాయండి. ఇంకొకటి అండి, మీరు నన్ను అడుగుతున్నారు అంటే మీరు ఎలాంటి ఎరువులు ఇస్తున్నారు అని. నేను పెద్దగా ఏం ఎరువులు ఇస్తలేను, ఓన్లీ కిచెన్ కంపోస్ట్ అండి. కిచెన్ కంపోస్ట్ ఎక్కువ వాడుతున్నాను. తర్వాత బనానా ఫర్మెంటెడ్ జ్యూస్, ఎగ్ ఆయిల్, వాటర్ అండి, అంతే. అంతకు మించి పెద్దగా ఏం లేదు. ఒక గుప్పెడు అన్నం తీసుకొని పెస్ట్ కంట్రోల్కి 1 వీక్ 2 వీక్స్కి అట్లా నేను అది కూడా స్ప్రే చేస్తున్నాను. రైస్ మిక్సీ పట్టేసి వాటర్ స్ప్రే చేస్తున్నా అండి. ఈ నల్ల పెయిన్, తెల్ల పెయిన్ కోసం, పెయిన్ బంక, వీటి కోసం అదొకటి ఇస్తున్నాను. ఈ మొక్క అయితే బాగా వచ్చిందండి. ఇదిగోండి, ఈ మొక్క చూడండి ఎంత బాగుంది. అంతా అండి, పెద్దగా ఎలాంటి ఎరువులు నేను వాడట్లేదు. అంతా ఇంట్లో వాటితోటే సింపుల్గా, సింపుల్ టిప్స్తోనే నేను మిద్దె తోట మెయింటైన్ చేస్తున్నా. ఆ విషయం మీకు చాలాసార్లు చెప్పాను, కానీ మళ్ళీ అడుగుతున్నారు, ఆంటీ మీరు ఎలాంటి ఎరువులు ఇస్తున్నారు, మీరు ఇచ్చే ఎరువులను బట్టి మొక్కలు కాత బాగా వస్తుంది మీకు అని చెప్పి అడుగుతున్నారు. సింపుల్ అండి, కంపోస్టే నేను ఇచ్చేది. నిమ్మ చెట్టు అయితే ఇక ఎంత కాత పూత వచ్చిందంటే చెప్పరాదు, గుర్తులే అండి. ఇదిగోండి పూత చూడండి, చూసిండ్రా. ఇది పిందెలు స్టార్ట్ అయినాయి చూడండి, గుత్తులుగా వస్తున్నాయి. కొన్ని కాయలు కూడా ఉన్నాయి, మనం కోసుకోవాలి. చూడండి ఇంత చిన్న చెట్టుకు అసలు ఎన్ని నిమ్మకాయలు, ఎంత నిమ్మ పూత వచ్చిందంటే ఈ సమ్మర్ అయితే ఇక పుష్కలం మనకి. ఇది చూడండి, చిన్న టబ్లో పెట్టినాను నేను, బ్లాక్ టబ్. చేమంతి చూసారా, ఇది చిట్టి చేమంతి ఎంత బాగుంది కదా, భలే ఉంటుందండి చేమంతలో అయితే. ఇదిగోండి వంకాయలు చూడండి ఎట్లా పడుతున్నాయి గుర్తులుగా. ఇది అంజీరు కూడా బాగానే వస్తున్నాయండి. పుష్కలం. ఇది హార్వెస్ట్ చేస్తూనే ఉన్నా అండి. ఎక్కువ శాతం ఈ ఫ్రూట్స్ పైకి వచ్చినప్పుడు కనబడితే తెంపుకొని తినేయడమే. చిక్కుడు చూసిండ్రా, ఇదిగోండి ఎంత బాగా వచ్చింది కదా చిక్కుడు పూత. ఇదిగోండి కొత్తిమీర,
పుష్కలం కొత్తిమీర అయితే అసలు ఒక టబ్ అయిపోతే ఇంకో టబ్లో వస్తూనే ఉందండి. మళ్ళీ రెడీ చేసి పెట్టాను, సాయిల్ తీసి పెట్టాను మిక్స్ చేసి. చూడండి, సాయిల్ మిక్స్ చెప్పండి అంటే అన్నారు. కొంచెం ఇసుక, తర్వాత కంపోస్ట్, మట్టి అండి, కొంచెం వేపపిండి వేసి కలిపి విత్తనాలు వేసేస్తాను. ఆకుకూర ఏవైనా, ఏ ఆకుకూరకైనా కొంచెం ఇసుక కలిపినామంటే చక్కగా వస్తుంది. ఇక చూడండి, ఇసుక కూడా కొంచెం లైట్గా వేస్తాను, వేసి అన్నీ కలిపి పెట్టేస్తాను అంతే. ఇంకా టమాటా ఈ ఆకు అంతా కట్ చేయాలండి. టమాటాలు ఇదిగోండి, దీనికి వేరు పురుగు వచ్చింది, ఈ మొక్క పోయింది చూసినా, కాయలతో సహా. ఒక్కొక్కసారి ఇట్లా అవుతుందండి. ఈ ఫ్లవర్ చూడండి ఎంత బాగుంది. వెదర్ చూడండి, మొత్తం కమ్ముకొని పోయింది, కరీంనగర్ కనబడకుండా అయింది. ఇది ఈ కలర్ కూడా బాగుంటుంది ఫ్లవర్స్. నేనే తీస్తున్నాను కాబట్టి నేను కనబడట్లేదు. మార్నింగ్ లేవగానే ఇలా కనబడింది వెదర్, అందుకే పైకి వచ్చేసి ముందు వీడియో తీస్తున్నానండి. చలికి అందరం స్వెటర్లు వేసుకొని ఇలా ఉంది పరిస్థితి. అంకుల్ కూడా ఫుల్ స్వెటర్తో. ఇదిగోండి, చూడండి ఎంత బాగుంది వెదర్. ఓకే అండి, చిన్న వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.